తెలుగు అమ్మాయిల కంటే కూడా మేము వేరే లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి ఎంకరేజ్ చేస్తాము కైండ్ ఆఫ్. ఎందుకు అంటే అది అనుకోకుండా అన్న మాటలా లేకపోతే అవగాహన లేకుండా మాట్లాడు, అవగాహన లేదు, అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు, అవగాహన లేకుండా మాట్లాడుతున్నమాట. నేను ఏమంటున్నానంటే తెలుగు అమ్మాయిని ఎంకరేజ్ చేయొద్దు, తెలుగు వాళ్ళని రానివ్వద్దు, తెలుగు వాళ్ళు సినిమా చూడొద్దు, నీ సినిమా తీసుకొని నీ సినిమా అదర్ లాంగ్వేజ్లో చేసుకో. నిన్ను ఎవరు వద్దన్నారు? నిన్నేమైనా కాదన్నావా? నిన్ను హీరోయిన్ తెలుగు అమ్మాయిని కాకుండా తెలుగు గడ్డ కాకుండా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇవ్వకుండా ఆ అమ్మాయి టాలెంట్ నువ్వు చూడకుండా తెలుగు అమ్మాయి నిన్నేం చేసింది? నిన్నేం అనలేదే. తెలుగు అమ్మాయి వచ్చి నీకు అచ్చేని ఇచ్చేనంటే అంటే నీ ఇష్టం వచ్చినట్టు చేయమంటే నీ ఇష్టం వచ్చినట్టు ఎక్స్పోజింగ్ చేయాలా? ఇక్కడ కొన్ని తెలుగు రాష్ట్రాల్లో సాంప్రదాయం ఉంది. ప్రతి దేశానికి ప్రతి రాష్ట్రానికి ఒక సాంప్రదాయం ఉంటుంది. ఆ పిల్లలకి ఆడపిల్లలకి మనం ఎలా పెంచామో మన తల్లిదండ్రులు అది ఫస్ట్ మాట్లాడేవాడికి ఆ తెలుగువాడు అయితే తెలుగువాడు అయ్యుంటే తెలిసి వస్తుంది, ఆ చెల్లెలుంటే తెలిసి వస్తుంది, తల్లి ఉంటే తెలిసి వస్తుంది. మనకు కట్టుబొట్టు చీర అది మనకు నేర్పించిన పెద్దలు నేర్పించిన ఇది సాంప్రదాయం. మనం ఆల్రెడీ 2 బిగినీలు వేసుకొని 2 సెట్లు వేసుకొని మనకు అలా నేర్పించలేదే. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఎవరైతే మాట్లాడారో ఆ మాట్లాడేవాడికి ఇది అర్థం అవుతుంది. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు పిల్లలు ఎంతమంది అంటే సౌత్ ఇండియా లాంగ్వేజ్ మనకు ఒక సాంప్రదాయానికి పెట్టిన పేరు. సాంప్రదాయానికి సౌత్ ఇండియా అంటే మనకు మొత్తం కేరళ వస్తుంది, తమిళనాడు వస్తుంది, కర్ణాటక వస్తుంది, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. దాంట్లో మన ఆడపిల్లలు ఏ విధంగా వాళ్ళు డ్యాన్స్ టాప్ హీరోయిన్స్ అయ్యారు. సావిత్రి గారు అవ్వచ్చు, డిఫరెంట్ హీరోయిన్స్ ఏవైనా అవ్వచ్చు, మేబీ వాళ్ళందరూ ఎలా చేశారు? మనం వాళ్ళందరూ అంత టాప్ హీరోయిన్స్ ఎలాగయ్యారు? మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, మరి అలాంటి వాళ్ళ సినిమాలు చూడకండి, అవాయిడ్ చేసేయండి తెలుగు వాళ్ళు అని అన్నారు. సేమ్ ఇలా అవాయిడ్ చేసేది కాదు, తెలుగు వాళ్ళు అవాయిడ్ చేశారు. వాళ్ళు కూడా చెప్పాలి, మీరు తెలుగు వాళ్ళు నేను ఎంకరేజ్ చేయను, తెలుగు వాళ్ళు సినిమా చూడొద్దు, అదర్ లాంగ్వేజ్ వాళ్ళు మాత్రమే ఈ సినిమా చూడండి అని చెప్పండి. ఎస్, ఇలాంటి కాంట్రవర్సీ మనం లైలా సినిమా అప్పుడు చూసాం. అప్పుడు లైలా అని చెప్పి కూడా వచ్చేసింది. దాని గురించి మీరేం చెప్తారు సార్? అంటే ఒక సినిమాలో ఎంతో మంది క్యారెక్టర్స్ ఉంటారు, వాళ్ళకి మైక్ ఇస్తాం, వాళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు. కరెక్ట్ అది. ఎందుకంటే అక్కడ రుద్వి గారు మాట్లాడడం రాజకీయం తప్పు. ఇది ఆ ఈవెంట్లో ఆ ఈవెంట్ ఏమని ఉంది? మీరు సినిమాలో యాక్ట్ చేశారు, సినిమా కోసం చెప్పండి, హీరో కోసం చెప్పండి, డైరెక్టర్ కోసం చెప్పండి, హీరోయిన్ కోసం చెప్పండి, ఆ సినిమాకి 10 టికెట్లు ఎలాగొస్తాయో చెప్పండి. అంతే తప్ప మీ వ్యక్తిగత అభిప్రాయం వేరే ప్లాట్ఫామ్ పెట్టుకోవాలి తప్ప ఆ ఈవెంట్లో ప్లాట్ఫామ్లో మాట్లాడకూడదు. ఒకటి చిరంజీవి గారు కూడా అదే ప్లాట్ఫామ్ మీద మాట్లాడారు, పెద్దలు అయినా. కాకపోతే ఆయన ఎవరు కాంట్రవర్సల్ చేయలేదు. అంటే ప్రజారాజ్యం జనసేన మాట్లాడారు. అయితే ఏది రాజకీయాలు ప్రతి ఈవెంట్ బయట ఈవెంట్లో మాట్లాడకూడదు అనేది మనం ఒక సిస్టమ్ ఛాంబరు కౌన్సిల్ పెట్టాలి. పెట్టకపోతే ఇప్పుడు పృథ్వీరాజ్ మాటలు మాట్లాడిన తర్వాత ఆయనతో ఎవరైనా మాట్లాడడం జరిగిందా ఇలాంటి వాటికి మాట్లాడకూడదు అని చెప్పడం? ఇప్పుడు పృథ్వీరాజ్ లైలా సినిమా అప్పుడు కాంట్రవర్సీగా మాట్లాడారు, అనుకోకుండా వచ్చిందని చెప్పారు. అనుకోకుండా అది యాదృచ్ఛంగా వచ్చింది తప్ప నేను కావాలని వైసీపీ అనేది కావాలని మాట్లాడలేదు అని చెప్పడం జరిగింది. అయిపోయి ఓకే.